హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ వరల్డ్. ఇది మార్నింగ్ కాదు, అలాగని ఆఫ్టర్నూన్ కాదు, టిఫిన్ అయిపోయిన తర్వాత వంటకు ముందు అనమాట. ఇప్పుడైతే నేను సాంబార్ చేస్తూ ఉన్నాను. సాంబార్ కోసం అయితే పప్పు కుక్కర్లో అయితే ఉడకబెట్టట్లేదు అనమాట. నాకు ఎందుకో జిగడగా ఉంటుంది, అందుకని నేను గుండంలో అయితే ఉడకబెట్టుకుంటా ఉన్నాను. ఇది టిఫిన్ తర్వాత వచ్చిన సామాన్లు అనమాట. అవి ఇంకా తోమలేదు. ఇంకా తోమతా కూర్చుంటే ఇంకా మా హర్షవర్ధన్ అయితే వచ్చేస్తాడనమాట. ఇంక మా వారైతే మార్కెట్కి వెళ్ళేసి నాకు కావాల్సిన సరుకులు ఒక్క రోజుకే తీసుకొస్తారు. డైలీ కూడా మేము ఒకే ఒక రోజుకి తెచ్చుకుంటామన్నమాట కూరగాయలు అనేటివి. ఇంకా కొత్తిమీర అవి ఉంటాయి, కానీ డైలీ నేరేడు పండ్లు ఇంకా ఏమేమి సరుకులు తెచ్చారో చూపిస్తాను. ఇంకైతే నేను వంట రూమ్లో కొంచెం చిన్న మార్పులు అయితే చేశాను. ఇంకైతే పప్పుకి సాంబార్కి అయితే పప్పు ఉడికిపోయింది. ఇంకైతే నేను రుబ్బేసుకుంటున్నాను అనమాట. ఇంకా నా కోసం తెచ్చిన సాంబార్ కాయలు చూడండి. ఈరోజైతే ఒక 5 బెండకాయలు, 4 క్యారెట్లు తీసుకొచ్చారు. నాకు సాంబార్ అంటే ఏదైనా ఒక్క కాయ వేసి మాత్రం చేయడం ఇష్టం అనమాట. అన్నీ వేసేసి చేసాను. ఇంకా మా వారైతే వచ్చిన తర్వాత టీ అయితే అడిగాడు. ఇంకైతే మా వారికి టీ పెట్టించేసిన తర్వాత ఈ మసాలా డబ్బాలు చూడండి, ఇవి మీషోలో అయితే తీసుకున్నాను నేను. అవి వండుకొనేసి బాగున్నాయండి. అంటే అన్నీ కూడా మనం పక్కనే పెట్టుకుంటే వంట చేయడం ఎంతసేపు అండి ఆడవాళ్ళకి. అన్ని డబ్బాలు ఏరుకొని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను క్యారెట్ తాలింపు కూడా చేసేసాను అనమాట. మా పాపకి అప్పుడప్పుడు ఇలా పెడతా ఉంటాను. అన్నీ ఒకేసారి పెడితే తినలేరండి పిల్లకాయలు, వద్దని చెప్పేస్తారు. అందుకని నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. అంటే అలా తింటూ ఉంటుంది మా పాప. ఎలాగుంది అంటే బాగుంది క్యారెట్ తాలింపు అని చెప్తా ఉంది. ఇంకైతే వంట రూమ్లోకి వచ్చేసి కాసేపు విసిగిస్తుంది అనమాట, ఎత్తుకో అని చెప్పేసి. ఇంకైతే మా పాపకైతే పాలు ఇచ్చేసి పడుకోబెట్టేసానండి. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.